ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్డీఏ పక్ష నేతగా భాగస్వామ్య పార్టీలు మోదీని ఎన్నుకున్నారు. ఇండియా కూటమి ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించింది. ఈ నెల 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి రేపు మరోసారి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీఏ భేటీకి కూటమిలో ఉన్న ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 9కి బదులుగా 12వ తేదీకి మార్చినట్టు తెలుస్తోంది. ఉద్దండరాయనుపాలెం సమీపంలో ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగు పెడతామని తెలిపారు. దాంతో పాటు అధికార పక్షంలో కూడా భాగస్వామిగా ఉంటామని స్పష్టం చేశారు. విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరింత పెంచారు. గుంటూరు జిల్లాకు చెందిన 2 ఏఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు భారీగా నేతలు, అధికారులు వస్తుండడంతో సెక్యూరిటీ టైట్ చేశారు. పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 1,00,000కు పైగా మెజారిటీతో గెలిచిన వంశీని సీఎం రేవంత్ అభినందించారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 14,672 ఓట్లు ఆధిక్యతతో ఉండగా రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పారు. ఇకపై ప్రజల పక్షాన పోరాటాలకు తాము సిద్ధంగా ఉన్నామని వాయిస్లెస్గా పనిచేస్తామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. రాళ్లు రోవడంతో 2 కార్లు, ప్రచార రథం ధ్వంసమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా పాకాల మండలం నేండ్రగుంటలో వైఎస్ఆర్సీపీ దిమ్మెను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. మరోవైపు చంద్రగిరి కోటపైన టీడీపీ జెండాను ఎగరవేస్తున్నారు. హైదరాబాద్ ఒంగోలులోని చదలవాడ ఇన్ఫోటెక్ లిమిటెడ్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఎస్బీఐ నుంచి 167 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టారని చదలవాడ ఇన్ఫోటెక్ కంపెనీపై అభియోగాలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లెలో భారీ వర్షం కురిసింది. దీంతో సంజమాల పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తిమ్మనైపేట నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వంతెనపై నుంచి బస్సు వాగులోకి ఒకవైపు ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళా కూలికి వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం, పెరవలకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఉత్సవాల ప్రారంభానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు సమానంగా లోక్సభ స్థానాలు సాధించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు స్కెచ్ వేస్తోంది. ఇందులో భాగంగానే టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ముందు హైకమాండ్ బిగ్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. రేపు అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 8న అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇవాళ తొలి దశ సీట్లు కేటాయిస్తారు. సాయంత్రం 3 గంటలకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. దోస్తులో ఇప్పటి వరకు 1.03 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని ఆపేశారు. సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ వేగంగా క్రాస్ చేస్తూ కారు పల్టీలు కొట్టింది. సిగ్నల్ పడకముందే దాటాలన్న తొందరలో వేగంగా కార్ డ్రైవ్ చేసి మరో కారును ఢీకొట్టి బోల్తా పడింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 18 బైకులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కార్ల షోరూంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి షోరూం షటర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు లాకర్ ధ్వంసం చేసి 3.77 లక్షల రూపాయలని ఎత్తుకెళ్లారు. షోరూం సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా మందసలో దొంగలు విభత్సం సృష్టించారు. మార్కెట్ వీధిలోని కిరాణా, మెడికల్ షాపులను లూటీ చేశారు. నగదు, విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో చిరుత కలకలం రేపింది. ఓదెల మండలంలోని పోత్కపల్లిలో చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెంలో లేగదోడపై చిరుత దాడి చేసి చంపేసింది. గ్రామంలోకి చిరుత రావడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. మరోవైపు చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఉచ్చును రెడీ చేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్నోలోని తన నివాసంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన విజ్ఞాన పత్రాలను తీసుకున్నారు. అలాగే సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పంజాబ్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40వ ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా మృతులను స్మరించుకునేందుకు పెద్ద సంఖ్యలో సిక్కు సంస్థలు శ్రీ హర్మిందర్ సాహిబ్ చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. వసుంధరాలోని 2 అంతస్తుల భవనంలో ఉన్న ఏసీ యూనిట్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. బోరివలిలో విద్యుత్ మీటర్ బాక్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మీటర్ బాక్స్లో మంటలు చెలరేగడంతో గోరై ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ ఫైర్ ఇంజిన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ వాటర్ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఢిల్లీకి నీళ్లను సప్లై చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 137 క్యూసెక్కుల అదనపు నీళ్లను ఢిల్లీకి అందించాలని చెప్పింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఢిల్లీ ప్రజల నీటి కష్టాలు స్వల్పంగా తీరనున్నాయి. ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశీ జిల్లాలోని సహస్రా తాల్లో ట్రెక్కింగ్కు వెళ్లి 9 మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరు, మహారాష్ట్ర నుంచి మే 29న 22 మంది గ్రూప్ సభ్యులు ట్రెక్కింగ్కి వెళ్లారు. అయితే మార్గమధ్యంలో వాతావరణ మార్పులతో ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధ ప్రయోగానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అణుయుద్ధం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తోందంటూ అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని పుతిన్ మండిపడ్డారు. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికానేనని పుతిన్ గుర్తు చేశారు. ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం మెక్సికో దేశంలో సంభవించింది. H5N2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడ్డ వ్యక్తి ఇటీవల మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. బాధితులు జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరేచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడినట్లు తెలిపారు. T20 వరల్డ్ కప్లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3 అరుదైన రికార్డులను సాధించాడు. అంతర్జాతీయ T20లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న 3వ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. అలాగే T20 ప్రపంచ కప్లలో రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్గా నిలిచాడు. T20 ప్రపంచ కప్లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా పేసర్ల దాటికి ఐరిష్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. అమెరికాతో పాకిస్తాన్ తలపడనుంది. డల్లాస్ వేదికగా రాత్రి 9 గంటలకు ఇరు జట్ల మ్యాచ్ జరుగుతుంది. టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు 5-8% పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్స్ తమ బుకే రేట్లు పెంచనున్నట్లు తెలిపాయి. స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లుగా టెలికాం విభాగం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ వేలం జూన్ 6న నిర్వహించాల్సింది. వాయిదా గల కారణాలని మాత్రం డాట్ వెల్లడించలేదు. మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్స్ను 96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గత ఏడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించి వార్తలు నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లే ఆఫ్లు ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజాగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది. సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు నేడు ప్రకటించనున్నారు. హేమను సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ నిన్న మా అసోసియేషన్ గ్రూప్లో విష్ణు మెసేజ్ పెట్టారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ సభ్యులు విష్ణుకు రిప్లై ఇచ్చారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించారు. ప్రముఖ నటుడు రామ్ చరణ్ సతీమణి కొనిదెల ఉపాసనను ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్
ఫర్ నేచర్ ఇండియా విభాగానికి నేషనల్ రేంజర్ అంబాసిడర్గా నియమించారు. ఆమె 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ మేరకు WWF ఇండియా విభాగం అపోలో హాస్పిటల్స్ చారిటబుల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వారంలోపు నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు రుతుపవనాలు విస్తరించాయి.